10 అద్భుతమైన పొదుపు చిట్కాలు. 10వ చిట్కా అస్సలు మిస్ కాకండి. మొదటి చిట్కా, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ చూస్తున్నప్పుడు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేయకండి. దాన్ని కార్ట్‌లో పెట్టి 24 అవర్స్ ఆగండి. మరుసటి రోజుకి ఆ వస్తువు నిజంగా అవసరమా లేదా అనేది మీకే అర్థమవుతుంది. అలా చాలా వరకు మీ డబ్బు ఆదా అవుతుంది. రెండోది, బయట తినడం లేదా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం వల్ల మనకి తెలియకుండానే చాలా డబ్బు ఖర్చవుతుంది. హోటల్ ఖర్చులతో పోలిస్తే ఇంట్లో వండుకోవటం చాలా చౌక, అలాగే హెల్తీ కూడా. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఇంటి నుండి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ కూడా తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. మూడోది, మంత్ స్టార్టింగ్‌లోనే మీకు కావాల్సిన గ్రాసరీస్ లిస్ట్ రాసుకోండి. సూపర్ మార్కెట్స్‌లో ఈ బ్రాండెడ్ వస్తువుల కంటే కూడా లోకల్ మార్కెట్స్‌లో వస్తువులు, ఈ పప్పులు తక్కువ ధరకే లభిస్తాయి. సో, లోకల్ మార్కెట్స్‌లో కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. వీక్లీ కావాల్సిన కూరగాయలు ఈ లోకల్ మార్కెట్‌లో కానీ, రైతు బజార్‌లో కానీ కొనుక్కుంటే మనకి డబ్బు ఆదా అవుతుంది. నాలుగవది, మనకి ఎండలు ఎక్కువ కాబట్టి కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. మనం రూమ్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఫ్యాన్స్, లైట్స్, ఏసీలు కట్టేయడం మర్చిపోకండి. మీరు మామూలు బల్బ్స్ ప్లేస్‌లో ఎల్ఈడీ బల్బ్స్‌ని యూజ్ చేయండి. ఐదవది, మీకు అవసరమైన ఏదో ఒక ఓటీటీ ప్లాన్‌ని ఉంచుకొని మిగిలినవి క్యాన్సిల్ చేసేయండి. మీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఫ్యామిలీ షేరింగ్ ప్లాన్స్‌ని ప్రిఫర్ చేయండి. ఆరవది, మీరు డైలీ ఆఫీస్‌కి అప్ అండ్ డౌన్ చేయాలి అన్నప్పుడు మీ ఓన్ కార్ ఆర్ బైక్ యూజ్ చేయడం చాలా కాస్ట్లీగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఆర్టీసీ బసెస్, మెట్రో, ట్రైన్ ఆర్ కార్ పూలింగ్ అయినా ట్రై చేయొచ్చు. ఇంకా దగ్గరగా ఉన్న దూరాలకైతే నడవడం, సైకిల్ వాడడం అలవాటు చేసుకోండి. దీనివల్ల డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. వీకెండ్ రాగానే మాల్స్‌కి వెళ్ళడం, థియేటర్‌ల్లో ఎక్కువ ఖర్చు పెట్టి సినిమాలు చూడడం తగ్గించండి. ఫ్యామిలీతో కలిసి పార్క్స్‌కి కానీ, బీచెస్‌కి కానీ వెళ్ళండి. ఎనిమిదవది, ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ వల్ల చిన్న చిన్న ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మొత్తం కావాల్సిన క్యాష్ ఏదైతే ఉంటుందో అది నెల స్టార్టింగ్‌లోనే మీరు విత్‌డ్రా చేసి పెట్టుకోండి. మీ చేతిలో ఉన్న డబ్బు తగ్గుతూ ఉంటే మీకు డబ్బు అయిపోతుంది అన్న భయం ఎక్కువవుతుంది. ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన తక్కువ అవుతుంది. తొమ్మిదవది, కొత్త మొబైల్స్, బైక్స్, ఇంటికి కావాల్సినవి ఏవైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈఎంఐల పైన కొనకండి. మీ పాత ఫోను బాగా పనిచేస్తున్నంత వరకు కొత్తది కొనాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో లోన్స్, ఈఎంఐస్ లేకపోవడమే మీ సగం సంపాదనతో సమానం. చివరిది మరియు చాలా ఇంపార్టెంట్ అయింది, మీ జీతం రాగానే రెంట్, కరెంట్ బిల్స్ కట్టేసిన తర్వాత మిగిలిన డబ్బంతా ఖర్చు పెట్టి ఆఖరిలో దాచుకుందాం అని అనుకుంటే ఒక్క రూపాయి కూడా మిగలదు. జీతం పడగానే కనీసం 5% 10% డబ్బుని మీరు వేరే బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్‌కి మీరు యూపీఐ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకోకండి. ఒక చిన్న రికరింగ్ డిపాజిట్‌ని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెల గడపడం అలవాటు చేసుకోండి. మొదట పొదుపు, తర్వాతే ఖర్చు.